వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ జెమ్స్. అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ అత్యుత్తమమైనది. కనుకే ఈ జన్మని సార్థకం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మన సమస్యలకి పరిష్కార మార్గాలు వెతుక్కుంటేనే ఆనందంగా ఉండగలుగుతాం. మీకు ఎలాంటి సమస్యలున్నా రత్నాలు ధరించడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు రసిక్ జెమ్స్ వారు. రత్నాలు ధరించడం వల్ల మానవ జాతిపై ప్రభావం ఉంటుందా? జాతక రీత్యా రత్నధారణ ఎంతవరకు అవసరం ఉంటుంది? రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చా? జాతక రత్న సందేహాలపై రసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత, ప్రపంచ ప్రసిద్ధి ఆస్ట్రోజిమాలజిస్ట్, భారతదేశంలోనే ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త, రత్నాల రాజు, రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ ఆస్ట్రోజిమాలజిస్ట్, జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రసిక్ గారు మనతో ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలకి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. సో నమస్తే అండి రజా గారు. నమస్తే. సో కొంతమంది వారికి సక్సెస్ లేదని, లేదంటే ఏవో సమస్యలు ఉన్నాయని, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మరి ఈ జెమ్స్ లేదంటే వాళ్ళ జాతక రీత్యా ధరించే రత్నాల వల్ల సొల్యూషన్ దొరికిద్దా? తప్పకుండా అండి. ముందుగా ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం గారు, మీరు అడిగిన ప్రశ్న ఇంకా కొంచెం ఎలాబొరేట్ చేయాలంటే, ఈ జీవితంలో ప్రతి ఒక్కరు సక్సెస్ కోరుకుంటారు. సక్సెస్ కావాలి, విజయం పొందాలి, నా జాబ్ బాగుండాలి, నా వ్యాపారం బాగుండాలి, నేను అందరికి సహాయం చేయాలి, అందరూ నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను సమాజంలో ఉన్నత స్థానంలో ఉండాలి, ప్రతి కోరుకుంటారు కదా. ప్రేక్షకుల్లో ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఇందులో కొంతమంది సక్సెస్ పొందేస్తారు, ఆ స్థానం వాళ్ళు వచ్చేస్తుంది. అంటే డబ్బు, పరిస్థితి, స్థానము, స్టేటస్, గుర్తింపు అని వచ్చేస్తుంది. కొంతమందికి రాదు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు, సక్సెస్ పొందరు. ముఖ్యంగా తెలియచేయాలంటే ఈ ప్రపంచానికి కష్టాల నిలయము అంటారు, సమస్యల నిలయము. ఈ ఇంటిలో రకరకాల సమస్య, ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంది. కొంతమందికి ఉద్యోగపరంగా సమస్య, కొంతమందికి వ్యాపారపరంగా సమస్య, కొంతమందికి పెళ్లి పరంగా సమస్య, కొంతమందికి సంతానపరంగా సమస్య, కొంతమందికి ఆరోగ్యపరంగా సమస్య, కొంతమందికి అన్నీ ఉన్నా మనశ్శాంతి పరంగా సమస్య, హ్యాపీనెస్ లేవు, ఇన్నర్ పీస్ లేవు, చాలా బాధపడతారు. ఓవరాల్గా ఈ ప్రపంచంలో మనిషి ఏదో ఒక కష్టంలో ఇరుక్కున్నాడు, చాలా బాధపడుతున్నాడు. అది కష్టాలు ఏమనుకుంటారు తెలుసా? కొంతమంది కొంచెము వాళ్ళ థింకింగ్ ఉంటుంది, ఇది నా ఫేట్ ఏమో, నా తలరాత ఏమో, కొంతమంది ఇది పరీక్ష జరుగుతుందేమో నా జీవితంలో అని రకరకాలు అనుకుంటారు. ఏం వాళ్ళు అనుకున్నా కూడాను, కానీ కష్టాలు వాళ్ళకి వదలదు కదా, లైఫ్లో కష్టాలు ఉన్నాయి కదా. నుంచి బయటకు రావాలంటే రత్నాల ద్వారా బలం పెంచుకోవచ్చు అంటారు. హౌ, ఎలా అని ఒక ప్రశ్న వస్తుంది. మనిషి జీవితంలో కష్టాలు రావడం ముఖ్యమైన కారణం వచ్చేసి గ్రహాల స్థితి బాగా లేకపోతే కష్టాలు ఎదురవుతాయి. ప్రేక్షకులు మీరు కూడా వినండి, మన జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే గ్రహాలు బాగా లేకపోతే. చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, ఎవరన్నా ఏమన్నా ఎలా ఉంది లైఫ్ అంటే, టైం బాగలేదండి, ఏమేమో ట్రై చేస్తున్నాము, టైం బాగలేదంటారు. పెళ్లి పరంగా సమస్య డిలే అవుతా ఉంది, ఏమో టైమే సరిగా లేదు, ఎన్ని ట్రైల్ చేస్తున్నాము అవ్వట్లేదని చాలా బాధపడతారు. జాబ్ పరంగా అంటే ఏమో టైం బాగలేదు, ఎన్నో రకాలు ట్రై చేస్తున్నాము, జాబ్ ఒక స్టేబుల్గా లేదని చాలా బాధపడతారు. వ్యాపార పరంగా ఎన్నో రకాల ప్రయత్నం, టైం బాగలేదు అంటారు. ఓవరాల్ ఏమంటారు కన్క్లూజన్? టైం బాగలేదు. అర్థం ఏంటి? ఈ టైంకి రెండో పేరు వచ్చేసి గ్రహ సంచారం అంటారు కదా. గ్రహ సంచారానికి రెండో పేరు వచ్చేసి టైము అంటారు. ఈ గ్రహ సంచారం బాగా లేకపోతే అనేసరికి, టైం బాగా లేకపోతే అక్కడ కష్టాలు మొదలవుతాయి. అక్కడ కష్టాలు లైఫ్లో ఇరుక్కుంటాయి మనిషికి, రకరకాల కష్టాలు. కొంతమంది చెప్పాను కదా, ఏదో ఒక జీవితంలో కష్టాలు ఉన్నాయి. ఇక్కడ ఆ కష్టం బయటపడేదానికి ఆ గ్రహాలకి బలం పెంచుకోవాలి. ఆ బలం పెంచుకునే దానికి దేవుడిచ్చిన మంచి వరము రూపం రత్నాలు. జెమ్స్ ఈజ్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటారు. గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటే దేవుడిచ్చిన మంచి వరము రూపము మానవుల కోసం, ఈ మానవ జాతికి, ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో. సో ఆ విధంగా దీని ద్వారా బలం పెంచి లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్, మీరు అడిగారు కదా, రత్నం వల్ల కష్టాలని తొలగిపోతాయా, సక్సెస్ పొందని చెప్పి. ఒక రత్నం పెట్టుకుని ప్రేక్షకులు పాయింట్ టు బి నోటెడ్, నేను చెప్పే ప్రతి ఒక్క మాట సైంటిఫికల్ అనాలిసిస్ ప్రకారము, లాజిక్గా, ధార్మిక ప్రకారము ధర్మంలో చెప్పడం జరిగింది. పురాణాల్లో కావచ్చు, గ్రంథాల్లో కావచ్చు, దాన్ని పట్టి కావచ్చు, రిలీజియన్ మేడ్ ఈజీ అంటారు కదా, ఆ విధంగా. అదేవిధంగా మ్యాథమెటికలీ క్యాలిక్యులేషన్స్ ప్రకారము, లాజికలీ ప్రకారము, సైంటిఫికల్లీ, అదేవిధంగా హిస్టారికల్ ప్రకారం చూసుకుంటే రత్నాలకి చాలా పవర్ ఉంది. మనిషి రత్నం పెట్టుకుంటే రత్నాల వల్ల వచ్చే లాభాలేంటి మొదటిగా జనాలు అర్థం అవ్వాలి.
ఒక రత్నం పెట్టుకుంటే నా జీవితంలో ఎలాంటి మార్పు వస్తుంది నా ప్రశ్న అడిగారు అనుకోండి. రత్నం పెట్టిన తర్వాత మొదటిగా వచ్చే లాభము ఎవరు ఇవ్వలేని లాభం అంటారు. నంబర్ 1 ఇట్స్ బూస్ట్ అవర్ క్వాలిటీస్ అంటారు. ఇట్స్ ఎన్హాన్సెస్ అవర్ ఇంటెలెక్చువల్ అబిలిటీస్. మాలోనే తెలివి, మా సామర్థ్యాలు, మా స్కిల్స్, మా టాలెంట్ అని డెవలప్ అవడం నంబర్ 1. నంబర్ 2 మెమొరీ పవర్ స్ట్రాంగ్ అవ్వడం, థాట్ ప్రాసెస్ యాక్టివేట్ అప్ అవ్వడము, మంచిగా పాజిటివ్ వైబ్స్ మైండ్లో రావడము, పాజిటివ్ థింకింగ్ రావడము, ఈ విధంగా ఉంటాయి. నేను మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తాను, మళ్ళీ కాల్ తీసుకుందాం. ఫస్ట్ తప్పకుండా ఆదిత్య ప్రసాద్ గారు నెల్లూరు నుండి కాల్ చేశారు. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు? నా గురించే మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆదిత్య ప్రసాద్ మేడం. ఆదిత్య ప్రసాద్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఆదిత్య గారు. 9/9/1979. 9/9/97. 1979. 1979. ఓకే, టైమింగ్ టైం చెప్పండి. ఈవినింగ్ 4:30 మేడం. ఈవినింగ్ 4:30. ఎక్కడ జన్మించారు, పుట్టారు? ఒంగోలు మేడం, ప్రకాశం ఒంగోలు. డిస్ట్రిక్ట్. ఓకే. ఆదిత్య ప్రసాద్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ బాగున్నారు? మీ గురించేనా? అవును సార్. ఒంగోలు నుండి మాట్లాడుతున్నారా? అవును సార్. సెప్టెంబర్ 9, 1979లో పుట్టారు మీరు. 4:30 PM. అవును సార్. పుట్టినరోజు ఆదివారం. అవును సార్. 2011 నుంచి కంటిన్యూస్గా విఫలంలో ఉన్నారు మీరు. అవును. 2011 నుంచి అంటే 2011 నుండి ఇప్పటి వరకు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. కష్టం పడతారు, ప్రయత్నాలు చాలా ఉన్నాయి, అందరికి సహాయం చేస్తారు, చాలా మంచి మనసు, దైవభక్తి, భావోద్వేగాలు, బంధువులకి ఎక్కువ విలువ ఇస్తారు మీరు, చాలా రకాల నైపుణ్యాలు. కారణం ఏంటంటే మీరు పుట్టినరోజు సండే జన్మించారు, అశ్విని నక్షత్రము, మేషరాశి జన్మించారు. లగ్నం చూసుకుంటే మీది మకర లగ్నం వచ్చింది. అంటే ఒక క్రియేటివిటీ, రీసెర్చింగ్, అన్నీ బాగున్నాయి. కానీ 2011 నుంచి జీవితంలో ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేక. కారణం ఏంటంటే మీ జాతకంలో భాగ్యాధిపతి బుధుడు వీకున్నాడు. బుధ గ్రహం అనేసరికి బుద్ధికారక అంటారు. బుద్ధికారక అంటే మా సామర్థ్యాలు, మా స్కిల్స్ నడిపించేవాడు బుధగ్రహం అవుతాడు. బుధుడు బాగలేకపోతే వాటు నాట్యుడు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే బాగుంటాను అని మైండ్కి రాకపోవడము, ల్యాక్ ఆఫ్ మైండ్ అయిపోవడము, చాలా కన్ఫ్యూజ్ అయిపోవడం, నిర్ణయం సరిగా తీసుకుని డైలమాలో ఉంటారు మీరు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి బుధ గ్రహానికి వృత్తికారక. వృత్తి అంటే ప్రొఫెషన్. మీరు చేసే వ్యాపారంలో కూడా ఆటంకాలు చూస్తున్నారు మీరు. డెవలప్మెంట్ ఆగింది, ఎదగలేకపోతున్నారు, చాలా కష్టం ఎదుర్కొన్నారు. దాంతోపాటు లగ్నాధిపతి శని కూడా వీక్ ఉన్నాడు. శని వీక్ అవ్వడం వల్ల అన్ని డిలే అవుతున్నాయి, పోస్ట్ పోన్ అవుతున్నాయి పనిలో. ఇవాళ రేపటి నెక్స్ట్ వీక్ డిలే అవ్వడం, సమయానికి పని జరగకపోవడం. దాదాపు 13 years నుంచి మీరు చాలా కష్టాలు కుంగిపోయారు. ఈ కష్టాలు ఇంకా ముందుకు వెళుతాయి, కానీ దానికి ఆపాలి మీరు. ఆపేదానికి బుధ గ్రహానికి, శని గ్రహానికి బలం పెంచాలి. దానికోసం మీరు తెలుగులో గరుడా పచ్చ ఎమరాల్డ్ ఒక 4 carat, దాంతోపాటు మయూరి నీలం బ్లూ సఫైర్ అంటారు 4 carat, ఈ 2 రత్నాలు చెప్పి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. సారు హలో. సార్ చెప్పండి. చెప్పండి సార్. 4 carat ఎమరాల్డ్ పెట్టుకోవాలి, దాంతోపాటు 4 carat నీలం, ఈ 2 కలిపి పెట్టుకుంటే లైఫ్లో హ్యాపీ ముందుకు వస్తారు. విష్ ఆల్ ది బెస్ట్. సార్ చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, ఆదిత్య ప్రసాద్ గారు కాల్ చేశారు. 2011 నుండి కంటిన్యూస్గా ఫిల్మ్స్ వెనక పడ్డాయి. అంటే ఈయన అదృష్టం అంటే విఫలమైపోయింది. ఏది ట్రై చేసినా ముందుకు రాలేకపోతున్నాడు, చాలా కష్టాలు కుంగిపోయాడు. ఇది ఇంకా కంటిన్యూ ముందుకు వెళ్తాయి. ఆల్రెడీ ఏజ్ 45 years అయిపోయింది. లాట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, చాలా బాధ్యత ఉంది, చేయాలి, చేయలేకపోతున్నాడు, అన్ని ఆటంకాలు చూస్తున్నాడు. కారణం ఏంటి? బుధుడు వీక్ అవడం వల్ల. బుధుడు అనేసరికి ఇంత చెప్పాను కదా, బుద్ధి సరిగా పనిచేయదు, వ్యాపార అభివృద్ధి ఆగిపోవడము, కమ్యూనికేషన్. ఎందుకంటే బుధ గ్రహానికి వాణి కారక. వాణి అంటే మా కమ్యూనికేషను, మా స్కిల్స్, మా కన్వర్జేషన్, మా వాయిస్. దాంట్లో సరస్వతి ఉన్నది, దాంట్లో తీహి ఉన్నది. ఎవరికి అర్థం అవ్వదు, ఎవరు నమ్మరు, చాలా టెన్షన్ పడతారు. ఎందుకంటే జీవితం లేదా మీరు ముందుకు రావాలంటే బీయింగ్ ఎంప్లాయీ కావచ్చు, బీయింగ్ మీరు వ్యాపారస్తులు కావచ్చు, ట్రస్ట్ ఉంటేనే జనాలు మీ పైన నమ్మకం పెడితే మీరు డెవలప్ అవుతారు, ముందుకు వెళ్తారు. మీరు నమ్మలేకపోతే ముందుకు రారు. ఆ విధంగా. దాంతోపాటు బుధుడు అనేసరికి బుద్ధికారక అంటే మా సామర్థ్యాలు, మా టాలెంట్, మా స్కిల్స్, మా ఆలోచన శక్తి, మా మెమోరీ పవర్ అన్ని నడిపించి బుధగ్రహం అవుతాడు. ఇది వీక్ అయిపోతే ఇవన్నీ మైనస్, డీయాక్టివేట్, నో పని, నో వర్క్ అంటారు. ఆయన బాధపడతారు. నెంబర్ 2 సాటర్న్, శని అన్నారు కదా, కర్మకారక. కర్మ అంటే చేసే పనులు ఆయన ముందుకు రావాలి, డెవలప్ అవ్వాలి. కానీ శని హిస్చారా అంటే వెరీ స్లోలీ, వెరీ డిలే చేయడం, పనులని ఆపాడము. శని గ్రహానికి బాధాకారక. బాధ అంటే లివింగ్ ఇన్ సారోస్,
చాలా బాధగా, చాలా టెన్షన్గా, ఏడుపు వస్తుంది కానీ చెప్పలేకపోవడం, మనసులో చాలా బాధ ఉంది, కాంట్ ఎక్స్ప్రెస్ టు ఎనీవన్, ఎవరు చెప్పలేకపోతే ఎవరు లేరు వినేవాళ్ళు, ఆ విధంగా లైఫ్. సో నేను బయటకు రావాలంటే ఈ బుధ గ్రహానికి శని వల్ల లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. ఓకే, సో వీక్షకులందరి కోసం బెంగళూరులో డాక్టర్ రోషన్ గారు అందుబాటులో ఉంటారు. మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక దుబాయ్లో 14, 15, 16 తేదీల్లో డాక్టర్ రజా గారు అందుబాటులో ఉంటారు. మీరు కూడా అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ అవ్వచ్చు. ఇక మిగతా బ్రాంచెస్ అన్నింటిలో కూడా మీరు కాల్ చేసి రజా గారి అపాయింట్మెంట్ తీసుకొని వారితో సంప్రదించవచ్చు. ఇక మనతో కాలర్ ఉన్నారు రెడీగా, వారితో మాట్లాడదాం. వెంకట్ సాయి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం, దిలీప్ వెంకట సాయి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/8/1999 అండి. ఓకే, 28 మళ్ళొకసారి చెప్పరా? 29 29 08 ఆగస్ట్ ఆగస్ట్ 1999 అండి. 1999. అవును. ఓకే, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఎప్పుడు పుట్టారు? టైమ్ ఆఫ్ బర్త్ అవును, టైం సమయం మార్నింగ్ 4 o'clock అండి. ఓకే, ఎక్కడ జన్మించారు? ఎక్కడండి? గుంటూరు అండి. గుంటూరులో జన్మించారు. ఓకే, రజా గారు మీతో మాట్లాడతారు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ బాగున్నారు, మీ గురించేనా? అవునండి. ఆగస్ట్ 29, 1999. అవునండి. మార్నింగ్ 4 AM అండి. సారు పెళ్లి గురించి. పెళ్ళి జాబ్ కూడా సెటిల్మెంట్ లేదు. అవునండి. కానీ ఫ్యూచర్ చాలా బ్రైట్ ఉంది. గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఉందండి. గవర్నమెంట్ జాబ్ ట్రై చేయండి, తప్పకుండా గవర్నమెంట్ జాబ్ ఉంది మీకు, కానీ బలం పెంచుకోవాలి. ఎనీవే, మీరు పుట్టినరోజు శనివారం జన్మించారు తెలుసా మీకు? అవునండి. అంటే శనివారం నైట్ అంటే మీరు ఆదివారం జన్మించారు. ఉత్తరాభద్ర నక్షత్రం మీనరాశిలో. లగ్నం చూసుకుంటే మీది కర్కాటక లగ్నం వచ్చింది. లగ్నంలో శుక్ర రెట్రోగ్రేడ్ వక్రీగా ఉన్న రాహుతో కలిశాడు. చాలా కన్ఫ్యూజన్స్, ఇది చేద్దామా, అది చేద్దామా, వ్యాపారం చేద్దామా, జాబ్ చేద్దామా, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. తెలివి ఉంది, కష్టపడే సామర్థ్యం ఉంది, కానీ డెవలప్మెంట్ ఆగింది, ముందుకు రాలేకపోతున్నారు. ఫ్రమ్ లాస్ట్ 2 years నుంచి, 2 ఏళ్ల గతం నుండి చాలా టెన్షన్లో ఉన్నారు మీరు. ఒక రకమైన ఆందోళన, బాధ, ఎక్కువ డిస్టర్బ్ అవ్వడము, చాలా కన్ఫ్యూజ్ అయిపోవడము, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడం, డైలామా అంటారు. అలాంటి భయం, టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి మీకు. దాంతోపాటు వృత్తిపరంగా అన్ని ఆటంకాలే, డెవలప్మెంట్ ఆగింది, ఎదగలేకపోతున్నారు, ముందుకు రాలేకపోతున్నారు, చాలా ట్రబుల్ ఉన్నారు మీరు, ఆటంకాలు ఎక్కువ ఎదురవుతున్నాయి మీకు. ఇంట్లో కూడా పరిస్థితి బాగాలేదు, సమస్యగా ఉంది, ఆర్థిక పరంగా సమస్య అంటారు. చదువు పరంగా నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది, ప్లానింగ్ చాలా ఉన్నాయి, కానీ ఫెయిల్యూర్స్ ఎక్కువ. హెల్త్ పరంగా డిస్టర్బ్ ఉన్నారు మీరు, కొంచెం హెల్త్ పరంగా కూడా డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం రావడము, కాన్స్టిపేషన్ అంటారు, బొజ్జ సమస్య అంటారు. పెళ్లి పరంగా మీరు అడిగారు ప్రశ్న, 2027 వరకు పెళ్లికి అవకాశాలు లేవు, యోగం లేదు. ఎందుకంటే మీది మీనరాశి, ఇప్పుడు గురు బలం కూడా లేదు, 3rd house లో గురువు ఉన్నాడు. నెక్స్ట్ ఇయర్ కానీ జూన్ తర్వాత యోగం ఉంది, కానీ బలం పెంచాలి. ముఖ్యంగా మీరు జాబ్లో సక్సెస్ పొందాలి, తర్వాత మీరు పెళ్లి చేసుకోవాలి. దానికోసం మీరు దివ్యాధిపతి రవి గ్రహానికి బలం పెంచుకోండి. రవి అనేసరికి రవి గ్రహానికి ఆత్మకారక అంటారు. ఆత్మ అంటే సోల్ ఆఫ్ ద యూనివర్స్ అంటారు. సూర్యుడు లేకపోతే వెలుగు లేదండి. ఈ ప్రపంచానికి, ఈ ప్రకృతికి, అందరికీ వెలిగిచ్చేవాడు సూర్యగ్రహం అవుతాడు. ఈ సూర్యగ్రహానికి ఆత్మకారక అంటారు. మీ జాతకంలో కూడా ఆత్మకారకుడు అంటే మీకు సోల్ నడిపించేవాడు. ఆత్మకారక అంటే మీ వెలిగిచ్చేవాడు. అన్నం అంటే అన్నం ఇచ్చేవాడు, డెవలప్మెంట్ ఇచ్చేవాడు. ఒక మంచి గుర్తింపు, నేము, ఫేము, స్టేటస్, ఆత్మవిశ్వాసము, ధైర్యము, సంకల్ప బలం ఇచ్చాడు రవిగ్రహం అవుతాడు. ఇది వీక్ అవ్వడం వల్ల ఆటంకాలు ఎక్కువ వస్తున్నాయి మీకు, దానికి బలం పెంచాలి. ఇదే మీకు గవర్నమెంట్ జాబ్ కూడా ఇవ్వగలుగుతున్నారు. నంబర్ 1. నంబర్ 2 చూసుకోండి, జాతకం బట్టి గురువు కూడా వీక్ ఉన్నాడు. గురు గ్రహము రెట్రోగ్రేట్ అలాంగ్ విత్ శాటర్న్. గురు గ్రహానికి ఏమంటారు? ధనుకారక, అభివృద్ధికారక, జ్ఞానకారక, సంతోషకారక. హ్యాపీనెస్ ఇచ్చేవాడు గురుగ్రహం అవుతాడు, డబ్బు ఇచ్చేవాడు గురుగ్రహం అవుతాడు. అభివృద్ధి, డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్, ఇట్ రీప్రజెంట్ సింబల్ ఆఫ్ గ్రోత్ అంటారు, సింబల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటారు. ఇది వీక్ అవడం వల్ల దిర్ ఇస్ నో డెవలప్మెంట్, దిర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్, ముందుకు రాలేకపోతున్నారు, ఎదిగే చాలా కష్టంగా ఉంది, ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొన్నారు. నంబర్ 3 వచ్చేసి పెళ్లి పరంగా కూడా చాలా ఆటంకాలు ఎక్కువ వస్తున్నాయి, ఎందుకంటే గురుబలం లేదు మీ జాతకంలో. దానికోసం మీరు బలం పెంచుకోవాలి. 1 తెలుగులో కెంపు రూబీ అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, ఎందుకంటే ఇవాళ రోజుల్లో సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఫేక్ స్టోన్స్, ఫేక్ సర్టిఫికేట్ చాలా చాలా పెరిగాయి. అది కాకుండా అది అవాయిడ్ చేయలేదు మీరు. జాతి రత్నాలు, దానికోసం మీరు ఆస్తికి మీ ముందు ఉంది. రత్నాలు, జాతి రత్నాలు, ఒక కెంపు రూపీ అంటారు, ఒక 4 క్యారెట్. దాంతోపాటు కనక పుష్యరాగం, ఎల్లో సఫర్ 4 క్యారెట్. ఈ 2 రత్నాలు మీరు పెడితే లైఫ్లో హ్యాపీ ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్. వినండి, ఇప్పుడు ఇందాక కాల్ చేశారు పెళ్లి కావాలని చెప్పి.
పెళ్ళి ఓకే, జీవితంలో ఒక థర్డ్ స్టెప్ అంటారు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనిషి తన వ్యక్తిత్వం, తన పర్సనాలిటీ, తన ఆలోచన, తన సామర్థ్యాలు, తన టాలెంట్, తన స్కిల్ స్ట్రాంగ్ అవ్వాలి. నంబర్ 1. నంబర్ 2 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే జాబ్ ద్వారా కావచ్చు, మీరు వ్యాపారం ద్వారా కావచ్చు, ఏదో ఒక ఎందుకంటే బతకాలంటే డబ్బు కావాలి కదండి. ఇప్పుడు పెళ్లి చేసుకుని భార్య ఇంటికి పిచ్చుకుని రావాలంటే తనకు మీరు పోషించాలి కదా, డబ్బు ఇవ్వాలి కదా, ఖర్చు పెట్టాలి కదా, లేకపోతే ఏం ప్రయోజనము? ఎంతో మంది పెళ్లి చేసి చాలా బాధపడతారు, అని జాబ్ లేదు చాలా బాధపడతారు. కానీ ఫస్ట్ మా పర్సనాలిటీ, మా వ్యక్తిత్వం స్ట్రాంగ్ కావాలి, అది ఇష్టం చేయగలుగుతుంది. నంబర్ 1. నంబర్ 2 మా సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మా సమాజంలో ప్రేక్షకులు, మా సమాజంలో 90% విఫలానికి ముఖ్యమైన కారణం వచ్చేసి సెలక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్. ఒకటి చేయాలి, ఒకటి చేస్తారు. అందుకే మీ విద్య చెప్పగలుగుతుంది, మీ గ్రహ తెలియచేస్తే మీకు ఏది కలిసి వస్తుంది. ఉద్యోగమా, గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ సెక్టరా, ఫారిన్ వెళ్తారా, ఇక్కడే చేస్తారా, డొమెస్టిక్ క్యారియరా, వ్యాపారం చేస్తారా, ఎలాంటి వ్యాపారము, సింగిల్గా పార్ట్నర్షిప్లు చేస్తారా, ఏదైనా మీరు ఏజెంట్గా చేయగలుగుతారా, ఓన్గా చేయగలుగుతారా, రకరకాల ఉంటాయి కదా ప్రశ్నలు. ప్రతి ఒక్క ప్రశ్నకి ఆన్సరు ఈ విద్య చెప్పగలుగుతుంది. తర్వాత చెప్పిన కదా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తెలుసుకున్న తర్వాత పెళ్లి అప్పుడు చేసుకుని లైఫ్లో హ్యాపీ ముందుకు రాగలుగుతారు. అందుకు ఇప్పుడు ఇందుకు కాల్ చేశారు కదా, ఈయన గురువు వీకున్నాడు. గురు గ్రహం అంటే అర్థం ఏంటి? ధనుకార. ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ గ్రోత్ అంటే డెవలప్మెంట్, సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ, సింబల్ ఆఫ్ మనీ అంటారు. డబ్బు ఇచ్చేది గురుగ్రహం అవుతాడు, డెవలప్మెంట్ ఇచ్చి గురుగ్రహం అవుతాడు, ప్రాస్పెరిటీ, డెవలప్మెంట్. ఇది వీక్ అయిపోతే ఇవన్నీ వీక్ అయిపోతాయి. దాంతో పాటు రవి చెప్పాను కదా, రవి గ్రహానికి ఆత్మకారక అనేసరికి సోల్ ఆఫ్ ద యూనివర్స్ అంటారు. ఈ రవి గ్రహమే అన్ని గ్రహాలకి వెలుగు ఇవ్వడము, ఈ ప్రపంచానికి వెలుగు ఇవ్వడము. చెట్టు పెరగాలంటే వెండ కావాలి, మనిషి పెరగాలంటే విటమిన్ డి ఎండ కావాలి, ప్రతి ఒక్క దానికి వెలుగు కోసం ఎండ కావాలి, అంటే వెలుగు కావాలి, సూర్యుడు కావాలి. ఇది వీక్ అయిపోతే ఇందుకు చెప్తారు కదా, హారోస్కోప్ చెప్తారు, ఇఫ్ సన్ ఈస్ వీక్ ఇన్ ద హారోస్కోప్, ద టోటల్ హారోస్కోప్ సోల్ ఇస్ ద వీక్ అంటారు. సో ఆ లగ్నాధిపతి కదా అది. సో ఆ విధంగా అది వీక్ అవ్వడం వల్ల ఆటంకాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. సో అందుకే దానికి బలం కోసము ఈయన బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఓకే, కాలర్ ఉన్నారు. రజిత, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలని. బాబు పేరు చెప్పండి అయితే. ప్రభంజన్. డేట్ ఆఫ్ బర్త్ అండి? డేట్ ఆఫ్ బర్త్ 3/12/2012. 2012 డిసెంబర్ మంత్. ఓకే. టైమ్ ఆఫ్ బర్త్ అండి? టైము మండే 12:45 అండి. ఓకే. మధ్యాహ్నమా రాత్రి? మధ్యాహ్నమా రాత్రా ఎప్పుడండి? పగలు అంటే మధ్యాహ్నం టైంలో పుట్టాడు. అవునవును. ఓకే. ప్లేస్ అండి ఎక్కడ జన్మించారు? ప్లేస్ ఆదిలాబాద్ రింగ్స్ లో పుట్టారండి. ఓకే, ఆదిలాబాద్ లో. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం సార్. అమ్మా బాగున్నారా? అమ్మా బాగున్నాను సార్. మీ అబ్బాయి జన్మించిన రోజు వచ్చేసి సోమవారము. అవును, సోమవారం. పుష్యమి నక్షత్రము, కర్కాటక రాశి జన్మించాడు. ర- ఫ్రమ్ లాస్ట్ 2 years నుంచి కొంచెం ఆటంకాలు వస్తున్నాయి చదువు పరంగా. మైండ్ సరిగా పనిచేయలేకపోవడము, చదువు పైన కాన్సన్ట్రేషన్ లేకపోవడము, మూడ్ స్వింగ్స్, కన్ఫ్యూజన్స్, ఎక్కువ థింకింగ్, టెన్షన్ నడుస్తున్నాయి. నంబర్ 2 కోపం ఎక్కువ, ఆవేశము, చెప్పిన మాట వినడు. ఎందుకంటే జాతకంలో బుధుడు వీక్ ఉన్నాడు. బుధుడు వీక్ ఉంటే బుద్ధి వీక్ అంటారు. బుద్ధి వీక్ అయితే కాన్సన్ట్రేషన్ లేకపోవడము, మెమొరీ పవర్ అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, చదువు పైన కాన్సన్ట్రేషన్ లేకపోవడము, డెవలప్మెంట్ ఆగిపోవడం ఈ సమస్య అంటారు. బుధుడు వీక్ ఉన్నాడు, ఈ సమస్య, దానికి బలం పెంచాలి. దాంతోపాటు శుక్రుడు గ్రహం అంటే భాగ్యాధిపతి అనేసరికి శుక్రగ్రహానికి భాగ్యాధిపతి జాతకంలో. శుక్ర అనేసరికి అది ప్యాషన్ కోసము, ఇష్టం కోసము, డిజైర్ కోసము, కోరిక, నేను చదవాలి, నేను ముందుకు రావాలి, ఇష్టం ఉండాలి. మీరు తిట్టడం వల్ల, మీ చెప్పడం వల్ల కాదు, ఆయన లోపల అలాంటి రావాలి. దానికోసం మీరు శుక్రగ్రహానికి బలం పెంచాలి. ఈ 2 గ్రహాలకు బలం పెంచి తప్పకుండా టెక్నికల్ ఫీల్డ్ అంటే ఐటీ ఫీల్డ్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. దానికోసము ఈయన కాన్సన్ట్రేషన్, బుద్ధి బలము, మెమొరీ పవర్ స్ట్రాంగ్, చదువు పైన కాన్సన్ట్రేషన్ అన్ని వచ్చేదానికి 1 గరుడా పచ్చ ఎమరాల్డ్ అంటారు, ఒక 3 క్యారెట్. దాంతోపాటు శ్వేత పుష్యరాగం, శ్వేత కనక వేరే, కనక అంటే ఎల్లో వస్తుంది, అది గురుగ్రహానికి. ఇది శ్వేత అంటే శుక్రగ్రహానికి సంబంధించింది, వైట్ కలర్ ఉంటుంది. ఇది 3 క్యారెట్. ఈ 2 కలిపి ఆయనకి పెట్టిస్తే లైఫ్లో హ్యాపీ ముందుకు వస్తాడు. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇలాంటి ఇప్పుడు అభిషేక్ కాలర్ని తీసుకోమంటారా? తీసుకోండి, కాల్ తీసుకోండి. మంచిర్యాల నుండి ఉన్నారు. అభిషేక్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/2. ఓకే, 1995. మీ టైమ్ ఆఫ్ బర్త్ అండి? మార్నింగ్ 11:30. మార్నింగ్ 11:30. ఓకే. ప్లేస్ అండి ఎక్కడ జన్మించారు? విజయవాడ. విజయవాడలో.
ఓకే, రజా గారు మీతో మాట్లాడతారు. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. మీ గురించేనా? అవును అవును సార్. December 23rd, 1995, 11:30 AM మార్నింగ్. February 23rd, అవును 1995. అవునండి, February 23rd. February 23rd. ఒక్క నిమిషం. February 23rd, 1995, 11:30 మార్నింగ్. పుట్టినరోజు మీరు శనివారం జన్మించారు. గురువారం అండి. ఒక్క నిమిషం ఉండండి సార్, ఒక్క నిమిషం. ఇది ఫిబ్రవరి కదా చెప్పింది మీరు? ఫిబ్రవరి మంత్. ఎస్ సార్, February 23rd, 1995, 11:30 AM మార్నింగ్. దట్ ఈస్ ఆన్ థర్స్డే. గురువారం పుట్టారు మీరు. అవును అవును. జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశిలో. ఓకే. లగ్నం చూసుకుంటే వృశ్చిక లగ్నం వచ్చింది. చాలా షార్ప్, తెలివి. ఎందుకంటే మీ జాతకం దివ్యాది అని పంచమాధిపతి భాగ్యంలో ఉన్నాడు బుధుడు. అంటే బుధుడు భాగ్యంలో ఉండడం వల్ల చాలా స్ట్రాంగ్ బుద్ధి బలం ఉంది. చేయాలి అని లీడర్షిప్ క్వాలిటీస్, కమాండింగ్ పవర్, టీమ్ లీడరు, హెల్పింగ్ నేచర్, అందుకు సాయం చేయడము. యూ విల్ బికమ్ లైక్ ఏ ఎంప్లాయ్మెంట్ క్రియేటర్. ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము, అంటే ఒక ఉద్యోగాలు ఇవ్వడము, కంపెనీకి సీఈఓ అవ్వడము, ఇలాంటి యోగాలు మీ జాతకంలో చూపిస్తున్నాయి. ఆ సామర్థ్యం ఉంది. కానీ ఫ్రమ్ 2017 నుండి కంటిన్యూస్గా విఫలమవుతున్నారు మీరు. ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. ఎందుకంటే మీ జాతకంలో బుధుడు వీక్ అయిపోయాడు. దివ్యాది అని పంచమాధిపతి. దివ్యాది అనేసరికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించేవాడు. అంటే మీరు జాబ్ కానీ బిజినెస్ కానీ డెవలప్మెంట్ కోసం బుధుడు చూపిస్తాడు. పంచమాధిపతి అంటే మీరు వేసుకునే ప్లానింగ్, మీరు థింక్ చేసేది కానీ అది ఫుల్ఫిల్ అవ్వాలంటే ఈ బుధగ్రహం వల్ల ఉండాల్సిందే. కానీ జాతకంలో బుధుడు వీక్ ఉన్నాడు. అందువల్ల ఇవి కొంచెం ఆటంకాలు ఎదురుతున్నాయి. దాంతోపాటు భాగ్యాధిపతి అంటే అదృష్టములు ఇచ్చేవాడు శని గ్రహం కూడా వీక్ ఉన్నాడు. అందువల్ల అన్ని డిలే అవుతున్నాయి, పోస్ట్పోన్ అవుతున్నాయి. అంటే ఇదివరకు ఉద్యోగపరంగా మీరు స్టెబిలిటీ లేదు, డెవలప్మెంట్ ఆగింది, ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు, చాలా కష్టాల్లో మీరు కుంగిపోయారు. దాంతోపాటు సప్తమాధిపతి కుజుడు కూడా జాతకం నీచంలో పడ్డాడు. కర్కాటక రాశిలో వక్రీగా ఉన్నాడు. శని దృష్టి ఉంది కాబట్టి దెర్ ఈజ్ నో పీస్ఫుల్ మ్యారీడ్ లైఫ్. పెళ్లి పరంగా సమస్య, మ్యారేజ్ పరంగా సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. జీవితంలో ట్రయాంగిల్ డ్యామేజ్ ఉంది. ట్రయాంగిల్ డియాక్టివేట్. నెంబర్ 1, మీ వ్యక్తిత్వం చాలా షార్ప్, సీఓ అవ్వాలి, మేనేజర్, టీం అన్నీ బాగున్నాయి కానీ యాక్టివేట్గా లేదు. దానికి బలం పెంచాలి. దాంతోపాటు నెంబర్ 2nd యాంగిల్ వచ్చేసి ఇంటర్ రిలేటెడ్ డిస్టినీ. అంటే మీ పెళ్ళి, మీ పిల్లలు, అది కూడా డియాక్టివేట్ సమస్య అంటారు. దానికి బలం పెంచాలి. నెంబర్ 3 వచ్చేసి యాంగిల్ మేనిఫెస్టో. అంటే మీరు ఊహించుకోవడం, డిజైర్స్, మీ ప్యాషన్ ఉంటుంది కదా, మంచి ఉద్యోగం, మంచి జాబ్, ముందుకు రావాలి, మంచి చేసుకోవాలని చెప్పి ఈ 3లో డియాక్టివేట్ ఉన్నాయి. ఆ యాక్టివేషన్ కోసము మీరు చేసిన తెలుగులో గరుడా పచ్చ ఎమరాల్డ్ ఒక 4 క్యారెట్, దాంతోపాటు మయూరి నీలం 4 క్యారెట్, ఈ 2 రత్నాలు పెడితే లైఫ్లో హ్యాపీ ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఎస్, థ్యాంక్ యూ రజా గారు. ఈరోజు వ్యూవర్స్ ఎవరైతే చూసి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఇలాగా వాళ్ళు ఏది పెట్టుకుంటే ఏ జెమ్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది, సక్సెస్ వస్తుంది అనే వివరాలన్నీ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్న వారు బెంగళూరులో డాక్టర్ రోషన్ గారు అందుబాటులో ఉంటారు. మీరు కాల్ చేసి డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక ఈ నెల 14, 15, 16 తేదీల్లో దుబాయ్లో డాక్టర్ రజా గారు అందుబాటులో ఉంటారు. డైరెక్ట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ అవ్వచ్చు. ఇక మిగతా బ్రాంచెస్లో కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక మళ్ళీ శనివారం మనం కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 10 TV.